హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూర్ ఫ్యాషన్స్. ఈరోజు అయితే నేను ఈరోజు మేడే అండి. సో మాకైతే హాలిడే ఇచ్చారు. అసలు మాకు ఏ ఫెస్టివల్స్ కి హాలిడే ఉండదు. కేవలం ఇయర్లో ఒక 8 days అయితేనే హాలిడేస్ వస్తుంది. సో ఇంకా అంటే మంత్లీ టూ డేస్ మనం లీవ్ పెట్టుకోవచ్చు. సో ఈరోజు హాలిడే అనమాట. సో ఇంట్లో పనులు చేయాలి కదా. ఎలాగో గురువారం వచ్చింది, నెక్స్ట్ డే వచ్చి ఫ్రైడే వస్తుంది కాబట్టి ఈరోజు అయితే ఇంకా తల స్నానం చేశాను, షింక్ అంతా క్లీన్ చేసాను. షింక్లో వేస్తున్నాను అని ఇంగిల్ సమ్మలు అలా అంతా అనుకోవద్దండి. షింక్ అంతా నీట్గా క్లీన్ చేసి మొత్తం నీట్గా వాష్ చేసి అయితేనే నేను దేవుణ్ణి షింక్లో పెట్టి కడుగుతాను. సో చాలా అంటే ఒక ఇంతకుముందు అంటే వీక్లీ వన్స్ సండే ఇలాగా మొత్తం క్లీన్ చేసుకుంటాను. సండే నాకు హాలిడే ఉంటుంది కాబట్టి పనులన్నీ ఆ రోజు అయితే అన్నీ నీట్గా చేసుకుంటాను. సో ఇప్పుడైతే కొత్తగా పార్లర్ ఒకటి పెట్టాను కాబట్టి నాకు వీక్లీ కుదరట్లేదు. 15 daysకి ఒకసారి అయిపోతుంది. ఇంకా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే 1 month ఒకసారి అయిపోతా ఉంది. సో అందువల్ల దేవుని సామాన్లంతా కూడా చాలా ఎక్కువ బ్లాక్గా అయిపోయింది. సో ఇంకా అన్నీ అవైతే బాగా మనం పీతాంబరి వేసుకొని బాగా రుద్ది అయితే కడగాల్సి వచ్చింది. సో ఆ మగవాళ్ళకి ఏమండి, ఏ పనులు ఉండదు. నిద్ర వేసామా, బ్రష్ చేసామా, స్నానం చేసామా, బట్టలు వేసుకొని తలాట వేసామా, టయానికి వండి పెడతాము, దాన్ని తినేస్తారు, డ్యూటీకి వెళ్ళిపోతారు. మరి సాయంత్రం వస్తారు, కొద్దిసేపు వస్తానే వాళ్ళకి వచ్చిన వెంటనే అన్ని రెడీగా ఉంటాయి, తింటారు, పడుకుంటారు. మనకు అలా కాదు. మనకి ఇంట్లో ఎన్ని పనులు, ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఎన్ని పనులు చేస్తున్నా అయినా కూడా వాళ్ళకేమో మనకు ఏ పనులు లేనట్టుగా, మనం ఖాళీగా కూర్చున్నట్టుగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారు, ఇంట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటారు. మీకేం పని ఉంటుంది, కష్టపడి వచ్చేది మేము, కష్టం చేసి వచ్చేది మేము అని అంటారు. మనం ఇంట్లో పనులు చేస్తాము, మళ్ళీ ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లోల్ని చూసుకొని అన్నీ చేసుకొని మళ్ళీ డ్యూటీకి కూడా వెళ్తాం అనమాట. ఇంట్లో పని చేయగలము, మొత్తం డ్యూటీ పని కూడా చేయగలం అనమాట. ఆఫీస్ కూడా వెళ్ళగలం. అయినా కూడా మనం ఏ పని చేయనట్టు, మనం ఖాళీగా కూర్చున్నట్టు ఉంటారు. ఒక్కరోజు ఒక్కరోజని కాదు, ఒక్క 1 week మనం కానీ ఇంట్లో లేకుండా ఎక్కడన్నా బయట ఊరేళ్ళేసి వచ్చామంటే ఆ ఇల్లు ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బ వర్ణించలేము, అంత అందంగా ఉంటుంది అనమాట. హౌస్ అంతా కూడా, కిచెన్ అంతా కూడా ఎక్కడ తినబోకలు అక్కడే, ఎక్కడ వదిలిన సామాన్లు అక్కడే, ఎక్కడ వదిలిన గుడ్డలు అక్కడే, మొత్తం ఇల్లంతా చెత్త కూడా ఊడకుండా డర్టీగా అయిపోతుంది. అదే ఇంట్లో ఒక అమ్మాయి ఆడది ఉందంటే ఇల్లు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంటుంది. అందుకే ఆడబిడ్డని మహాలక్ష్మితో పోల్చింది. సో ఇలాగంతా చేయకపోగా మళ్ళీ మనల్నే తిడతా ఉంటారు. అది ఎందుకు మనం ఎన్ని పనులు చేసినా వాళ్ళకైతే కనిపించదు. సో ఇక్కడ చూడండి, మొత్తం చాలా బ్లాక్ గా అయిపోయింది అనమాట. సో అన్ని బాగా ఒక్కొక్కటిగా ఇలా పీతాంబరి వేసి మొత్తం కడిగేసామంటే, అది వాటర్లో వాష్ చేసామంటే తెల్లగా అయితే వచ్చేస్తుంది అనమాట. తెల్లగా అయిపోయిన తర్వాత మనము ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఉతికింది ఉంటుంది కదా, సో ఆ కాటన్ క్లాత్తో కానీ ఇలాగ మనం తేమ లేకుండా మనం తుడిచిపెట్టేసామంటే అవి 1 week వరకు నీట్ వైట్ గానీ బ్లాక్ గా అయిపోకుండా నీట్ గా అయితే ఉంటాయి. చూడండి అక్కడ తోమంది ఎంత డిఫరెన్స్ ఉన్నాయో. ఎప్పుడు కానీ ఇలాగ మనం తోమేసి కడిగేసిన తర్వాత మంచి నీళ్ళు ఉంటాయి కదా, ఫిల్టర్ వాటర్ కావచ్చు. సో ఆ ఫిల్టర్ వాటర్లో మళ్ళీ ఈ కుళాయిలో వచ్చే వాటర్ కాకుండా మళ్ళీ ఫిల్టర్ వాటర్తో కూడా మనం ఒక్కసారి వాటినట్టు కడిగేసి కాటన్ క్లాత్తో కానీ తుడిచి ఎత్తి పెట్టేసామంటే, చెమ్మ లేకుండా తుడిచేసి మళ్ళీ ఎత్తి పెట్టుకున్నామంటే అవైతే 1 week వరకు బ్లాక్గా అవ్వకుండా తెల్లగా తలతలా మెరిసిపోతుంటాయి. సో అలా చేయండి మీరు కూడా ఎప్పుడైనా. నేనైతే అలాగే చేస్తాను. సో ఇంకా దేవుని సామాన్లు అంతా కడిగేసి వాటికి బొట్లు పెట్టేసి మొత్తం జోడించేసి పూజ అయితే అయిపోయింది. పూజ చేసాను. ఇంకా మళ్ళీ హౌస్ అంతా మాపేసుకోవాలి. ఇలాగ సండే వచ్చిందంటే ఏదో ఒక పని ఉంటుంది. నాకు సండే కూడా రెస్ట్ ఉండదు. మా వాళ్ళకేమో అసలు అదెందుకో నా ఇదేమో, ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పండుగలు వచ్చినా, ఒకవేళ ఏదన్నా ఇంట్లో ఏమన్నా జరుగుతా అన్నా కూడా నేను పని చేసేది మాత్రం మా ఇంట్లో అస్సలు ఎవ్వరికీ కనిపించదు. అది ఎందుకో నాకు అర్థమే కాదు. అంటే ఇప్పుడు అంతకుముందన్నా ఇంట్లో పని చేయకుండా బయట ఏమైనా తీసుకురావడం, ఎవరికైనా ఏమైనా ఇచ్చేసి రావడం ఇలాగ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో పని కూడా చేస్తున్నాను.
సరే అప్పుడంటే ఏదో ఇంట్లో పనులు చేయం కాబట్టి వాళ్ళకి కనిపించదు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇంట్లో పనులు చేసి బయట అంతా నేనే చూసుకున్నా కూడా వాళ్ళకేమో నేను పని చేయకుండా హ్యాపీగా ఉన్నట్టే ఫీల్ అయిపోతారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. నా కష్టాన్ని ఎవరు గుర్తించరు, ఎందుకో నాకు అర్థమే కాదు. అది దేవుడు ఆ మారుతో రాత్ర అయ్యాడు నాకు. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి చూసారంటే ప్రీ ప్లీటింగ్స్ ఎలా చేయాలనేది, ప్రీ ప్లీటింగ్ శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలనేది కూడా నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఇప్పుడు చూడండి దేవుని సామాన్లన్నీ కడిగేసిన ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో మిలమిలా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.